ఈతాకిచ్చి తాటాకు గుంజుకున్నట్టే ఉన్నదట ఆడోళ్ళకి ఇచ్చిన ఫ్రీ బస్ పథకము. ఒక చేతిచ్చి ఇంకో చేత గుంజుకున్నట్టు చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, లీడర్లు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసిండ్రు. రేవంత్ రెడ్డి పరిపాలన పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నోట్ల చక్కెర పోసి ఈపు కారం పూసినట్టు చేస్తున్నది తెలంగాణ సర్కార్ అని ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కాలేరు, వెంకటేష్ ముఠా గోపాల్లు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసిండ్రు. టికెట్లు తీసుకున్న మొగోళ్ళ సీట్ల కాడికి పోయి ఇప్పుడు ఎట్లున్నది ఛార్జీలు పెంచితే అని అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు 2-3 నెలలకోసారి ఛార్జీలు పెంచుకుంటూ పోయిన రేవంత్ రెడ్డి సర్కారు ఈసారి గ్రీన్ ఫీస్ పేరుతోని ప్రతి టికెట్ మీద 5 నుంచి 10 రూపాయలు పెంచింది. రాబోయే కాలంలో హైదరాబాద్లో అన్ని ఛార్జింగ్ బస్సులను నడపాలనని, వీటి కోసం పైసలు కావాలనని టికెట్ రేట్లు పెంచిండ్రట. ఏడాదికి 110 కోట్ల ఆమ్దాన్ రావాలని అంచనా వేసిండ్రట. సర్కారు ఎట్లనో తిప్పలవాడి తీసుకురావాల్సిన ఎలక్ట్రిక్ బస్సులను జనం జేబులకు కత్తరేసి తీసుకొస్తుందట. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ బస్సులు రావాలంటే బస్సులు ఎక్కేటోళ్ళ నెత్తిలో చేతులు పెట్టాలని, జనానికి శటగోపం పెట్టకుంటే సర్కారు బ్యాటరీ బస్సులు కొనలేని పరిస్థితి ఉన్నదని ఇట్లా ఛార్జీలు పెంచుకుంటా పోతున్నారట. ఇట్లనే టికెట్ రేట్లు పెంచుకుంటా జనం మీద ఛార్జీలు దంచుకుంటా పోతే రాబోయే కాలంలో మొగోళ్ళు ఎవ్వరు బస్సులు ఎక్కరు కావచ్చు కదా. ఏమంటారు?